ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వదినా, తప్పొదినా. ఏంటి చరణ్ తప్పంటున్నావు? ఇలా ఫంక్షన్కి వచ్చి గొడవ పెట్టడం కరెక్ట్ కాదు వదినా. ఈ రాక్షసికి మరిదివా? చరణ్ ఈవిడ గారికి మరిదన్నమాట. ఏంట్రా అన్నయ్య, వదిందే తప్పంటున్నావేంటి? అసలు జరిగిందేంటో నీకు తెలుసా? ఏదున్నా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం, కానీ ఈ ఫంక్షన్లో ఇలా చేయడం తప్పు రీతిక. చరణ్, ఈ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవడానికి కూడా సందర్భం ఇది కాదు వదినా. ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోతే అందరూ మన గురించి ఏమనుకుంటారు? ఒకసారి ఆలోచించారా? మన దగ్గర పనిచేసే ఎంప్లాయీ కూతురి జీవితం స్పాయిల్ చేసామన్న అపవాదం మొయ్యాల్సి వస్తుంది. చరణ్, నిజం తెలియకుండా మాట్లాడుకు. ఆ రోజు ఇది మాల్లో నా చీరకి గమ్ అంటే ఇలా చేసి నన్ను ఇన్సల్ట్ చేసింది. ఇలాంటి వాళ్ళను ఇలా నలుగురిలో ఇన్సల్ట్ చేయడమే కరెక్ట్. అందుకే కావాలని ఇక్కడికి వచ్చాను. వదినా ప్లీజ్, వాళ్ళ గురించి తర్వాత మాట్లాడదాం. స్థాయి ఉంటే సరిపోదు చరణ్, స్థాయికి తగ్గట్టు ప్రవర్తన కూడా ఉండాలి. చెప్పు మీ వదినకి. అనుష, ఆగమ్మా. అనుష, మా వదినికి ఆవేశం ఎక్కువ, ఏమనుకోకు. చరణ్, తన ముందు కామెంట్ చేస్తున్నట్టు చెప్తావేంటి? యూర్ ఇన్సల్టింగ్ మీ. తను హర్ట్ అయితే నాకు దూరం అవుతుంది వదినా, అర్థం చేసుకుంటుందినా. వదినా అది కాదు, ఇలాగే ఆవేశపడితే గొడవ ఇంకా పెద్దదవుతుందని చెప్తున్నాను. మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని కాదు. చూడు, మన గొడవల గురించి వాళ్ళ పెళ్లి ఆపాలని చూడొద్దు. నువ్వెంత చెప్పినా వాళ్ళు పెళ్లి చేసుకునే తీరుతారు. వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉంది. నువ్వు చెప్తే డెసిషన్ మార్చుకోరు. ఇక తమరు దయచేయచ్చు, లేదంటే కార్యక్రమం కంప్లీట్ అయ్యాక వెళ్ళొచ్చు. మీ ఇష్టం. ఏంటే నాకే అడ్వైజ్ ఇస్తున్నావు? వదినా ప్లీజ్, నా మాట వినండి ప్లీజ్. మీకు దండం పెడతాను, వదిలేయండి వదినా. వదినా, ఇంకా చాలు, వెళ్దాం. వాళ్ళని ఇన్సల్ట్ చేయాలని వస్తే అది రివర్స్లో మనకే అయ్యేలా ఉంది. చరణ్ కూడా మనల్ని అపార్థం చేసుకుంటున్నాడు. వెళ్దాం పద. ఇప్పుడు వదినని ఎలా కన్విన్స్ చేయాలో, అనుష వాళ్ళకి ఎలా దగ్గర కావాలో ఏం అర్థం కావడం లేదే. క్షమించండమ్మా, మా మేడం గారు వచ్చి ఇంత గొడవ చేస్తారనుకోలేదు. అనుకోకుండా జరిగిన దానికి మీరెందుకు క్షమాపణ చెప్తారు మావయ్య? తను మా మీద రివెంజ్ కోసం వచ్చి
ఇంత రచ్చ చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో నేను కూడా గొడవకు దిగాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. అయ్యో, షాపింగ్ మాల్లో అక్క పొరపాటున తను సెలెక్ట్ చేసిన చీర కట్టుకున్నందుకు అక్క ఒంటి మీద చీరను లాగేయాలని చూసింది. అలాంటి మనిషిని ఎలా వదిలేస్తాను చెప్పు? అందుకే నోరు మూయించాను. మ్యాగీ పల్లవి మీద ఎలా కోపం అహంకారం చూపించేదో ఇప్పుడు అలాగే అనుపల్లవి మీద ఈ అమ్మాయి కూడా చూపిస్తోందేంటి? సారీ అక్క, కానీ ఆవిడగారు చెప్పినట్టు మేం క్యారెక్టర్ లేని వాళ్ళం కాదు. మా మావయ్య చాలా మంచోడు. చిన్నప్పుడే అమ్మా నాన్న కోల్పోయిన మమ్మల్ని తనే పెంచి పెద్ద చేశాడు. ఇప్పటికీ ఏ లోటు రాకుండా కంటికి రెప్పలా చూసుకుంటాడు. నిన్నంతకన్నా బాగా చూసుకుంటాడక్క మా మావయ్య. అక్క, మా వల్ల పెళ్లి క్యాన్సర్ అని మాత్రం చెప్పొద్దక్క, ప్లీజ్. ఇలాంటి గొడవలు చూసి నా నిర్ణయం మార్చుకొని పల్లవి. నాకు ఈ పెళ్లి ఇష్టమే. పంతులు గారు, ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేయొచ్చా? టైం మంచిదేనా? రాహుకాలం ఇందాకే వెళ్ళి శుభగడియలు వచ్చాయమ్మా. కార్యక్రమం జరిపించవచ్చు, పర్వాలేదు. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేయండి. కంగ్రాచులేషన్స్ మావయ్య, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ పల్లవి. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ. రండి సెల్ఫీ.
ఏంటే నోరులేస్తుంది? నా రేంజ్ ఏంటో తెలుసా? నేను చెప్పింది చెయ్యాలి, నేను చెప్తే వినాలి. అతనితో మీ అమ్మాయి పెళ్లి చేస్తే లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఆలోచించుకో. ఆ అమ్మాయి అచ్చుగుద్దినట్టు మ్యాగీలానే ఉందిరా. పోలికలే కాదు, ప్రవర్తన కూడా తనలాగే ఉందిరా. ఖచ్చితంగా మేఘన ఆ మ్యాగీ కూతురు అయి ఉంటుంది. ఆ అమ్మాయి మేఘనా గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రొపరేటర్ అంట. సిటీలోనే టాప్ 10 బిజినెస్ మెన్లో ఆ మేఘన కూడా ఉందమ్మా. ఎందుకుండకూడదు? మీ అక్క పేరు మీద ఆస్తిని తన పేరునే రాయించుకొని ఆ మ్యాగు కూతురికిచ్చి వెళ్ళుంటుంది. ఆ తర్వాత అనుదీప్ దక్కలేదన్న బాధతో మధ్యలోనే చచ్చి ఉంటుంది. అమ్మా, ఇంకా గతాన్ని ఎందుకు పట్టించుకొని ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వదిలేయచ్చు కదా. ఈ నిజాలు పిల్లలు వింటే లేనిపోని సమస్యలు వస్తాయి. అనుపల్లవికి తల్లి లేకుండా చేసి అనాథని చేసింది. పల్లవి జీవితాన్ని నాశనం చేసింది. దాన్నెలా మర్చిపోతాం? కానీ ఈ గతం మన వరకే ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. పిల్లలకి చెప్పలేదు, చెప్పను. అక్క కూడా నాతో గతం గురించి పిల్లలకు చెప్పొద్దని, పిల్లల బాధ్యత నన్ను తీసుకోమని చెప్పి నాతో మాట తీసుకుందమ్మా. కానీ మనం ఎంత దూరం పెట్టినా ఆ మ్యాగీ తన కూతురు రూపంలో వచ్చి మన పిల్లలతో గొడవ పడింది. రేపీ గొడవలు ఇంకా పెరుగుతాయి. అందుకే నాకు భయంగా ఉందిరా. ఏంటి అంత డల్గా ఉన్నారు? ఏం లేదు. అనుష, కౌశిక్ ఎక్కడా? నిన్న అక్క వాళ్ళ ఫంక్షన్లో జరిగిన గొడవలో అక్క తరపు వాళ్ళని అలా మాట్లాడినందుకు మీరు హర్ట్ అయ్యారు కదా? అదేం కాదులేమ్మా. నువ్వు చెప్పింది నిజమే పల్లవి. కొత్త బంధుత్వం వాళ్ళు హర్ట్ అయి ఉంటారు. సరే, నా వల్లే ఈ గొడవ జరిగింది కాబట్టి నేనే వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పొస్తాను. ఆగు. సారీ ఎందుకు చెప్తావ్? ఆ రోజు షాపింగ్ మాల్లో మన మీద గొడవకొచ్చింది వాళ్లే. నిన్న గొడవ పెట్టుకుంది కూడా వాళ్లే. చెప్తే సారీ వాళ్లే మనకి చెప్పాలి. జరిగిందేదో జరిగింది, వదిలే. మన వల్ల అక్క వాళ్ళకు కూడా మాట రాకుండా ఉంటుంది కదా. సారీ చెప్తే తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఆ లెక్కలతో ఇప్పుడెందుకు? పల్లవి, నువ్వన్నట్లే జరిగిందేదో జరిగిపోయింది. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమ్మా. ప్రాబ్లం క్రియేట్ అయ్యాక సఫర్ అవ్వడం కన్నా అది క్రియేట్ అవ్వక ముందే జాగ్రత్త పడాలి పల్లవి. అమ్మమ్మ మాట విను. నువ్వాగు మావయ్య. రేపు ఇంకెవరైనా మనల్ని ఇన్సల్ట్ చేస్తే మూది పళ్ళు రాలగొట్టి రావాలి గాని ఇలా సారీ చెప్పొస్తానని అనకూడదు. మనకు కూడా రోషం ఉండాలి కదా. ఆవేశపడు కనుష. ఆవేశంలో అనర్థాలే వస్తాయి. ప్రశాంతంగా ఉన్న జీవితం అల్లకల్లోలం అవుతుంది. అను, నువ్వు ఆ గొడవ గురించి మర్చిపో. పల్లవి, ఆవేశంతో ఉన్న వాళ్ళ దగ్గరికి ఏ రకంగానూ మనం వెళ్ళకపోవడమే మంచిది. సో సారీ చెప్పడానికి వెళ్ళొద్దు. అయితే శిల్ప అక్క మనసులో మన మీద ఎలాంటి అభిప్రాయం ఉంటుందో మీరే చెప్పండి. ఫంక్షన్కొచ్చి ఎంగేజ్మెంట్ సక్సెస్ చేసి వెళ్లారని అనుకుంటుందా, లేదంటే వాళ్ళకి అయిన వాళ్ళతో గొడవ పడి వెళ్లారని మర్యాద లేని మనుషులని అనుకుంటుందా? ఏమనుకుంటుందో చెప్పండి. సరేలే, శిల్పక్క గురించి ఆలోచిస్తే సారీ చెప్పి క్లియర్ చేసుకోవడమే మంచిదనిపిస్తోంది. నువ్వు కూడా అలాంటవింటమ్మా. శిల్పాకి నిజమేంటో నేను చెప్తాను. వద్దమ్మమ్మా,
మన గురించి తను డిస్టర్బ్ అయింది చాలు, ఇంకేం చెప్పొద్దు. అయినా ఆ మేఘన ఇంటికి వెళ్తానంటే ఎందుకు భయపడుతున్నావు? నాది భయం కాదమ్మా, ముందు చూపు. మళ్ళీ గొడవలు జరగకూడదు అన్నదే నా బాధ. తనేం వెళ్ళదులే గ్రాని. అక్క ఫోన్ చేసి సారీ చెప్పు, సరిపోతుంది. నేను కూల్గా వాళ్ళ ఇంటికెళ్ళి కూల్గానే సారీ చెప్పొస్తాను. టెన్షన్ పడకమ్మమ్మా. అసలు నువ్వు సారీ చెప్పడానికే వీల్లేదు. శిల్పతో నేను మాట్లాడతాను, మీరేం వరి అవ్వకండి, ఓకేనా? నేను చెప్తుంది అర్థం చేసుకో అమ్మమ్మా. షాపింగ్ మాల్లో కూడా ఇలాగే అహంకారంతో మాట్లాడావు. మళ్ళీ ఈరోజు కావాలని ఇక్కడికొచ్చి మా మావయ్యని ఇన్సల్ట్ చేసి మమ్మల్ని రెచ్చగొడుతున్నావు. బలుపున్నది నీకు, డబ్బుందన్న పొగరుతో ఇలా వచ్చి ఒక ఆడపిల్ల ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయాలని చూస్తున్నది మీరు. నువ్వెంత చెప్పినా వాళ్ళు పెళ్లి చేసుకునే తీరుతారు. అమ్మగారు జ్యూస్. చందుని రమ్మని చెప్పు. అలాగే అమ్మగారు. సిస్టర్ చందు, అర్జెంటుగా మన చెప్పు చేతల్లో ఉండేవాడు కావాలి. ఒకడు కాకపోతే 100 మందిని తీసుకొస్తాను సిస్టర్. ముందు మీ మహిషాసుర మర్దిని ఆగ్రహానికి కారణమేటో చెప్పండి సిస్టర్. ఎంగేజ్మెంట్ లో పల్లవి మన ఫ్యామిలీని అవమానించింది. మన ఫ్యామిలీని ఎప్పుడు అవమానించింది సిస్టర్? నాకు అవమానం జరిగితే మన ఫ్యామిలీకి జరిగినట్టు కాదా? హే ప్రభు, రామకృష్ణ, జగన్నాథ, ప్రేమానంద, యువర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ సిస్టర్. ద గ్రేట్ మాన్సీ గారికి అవమానం జరిగితే మన కుటుంబానికి జరిగినట్టే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం సిస్టర్? మళ్ళీ నిద్ర లేపారు, లేని ఆకలిని పుట్టించారు. వేట మొదలు పెడుతున్నాను. అర్థమైంది సిస్టర్. పంచు దెబ్బ మనది, కానీ ఆ పంచ్ మనది కాదు. మన శత్రువుని వేటాడాలి, కానీ ఆ వేట ఇంకొకరు చేస్తారు. చాణక్యుడికి ఫీమేల్ వర్షన్ మీరు సిస్టర్. మాన్సీ సిస్టర్తో పెట్టుకుంటే మటాష్. ఆ పల్లవి మీద నా కోపం తగ్గక ముందే ఆ ఇంట్లో ఏడుపులు నాకు వినిపించాలి. ఇలాంటి శత్రు సంహారాల విషయంలో నేను నీకు కట్టప్పలా వెనకుండి నడిపిస్తాను సిస్టర్. కానీ ఈ విషయం బయటకు రాకూడదు, ముఖ్యంగా నా భార్యకి తెలియకూడదు. అది నేను చూసుకుంటాను. మరి ప్లాన్ ఏంటి సిస్టర్? తర్వాత చెప్తాను, నువ్వు వెళ్ళు. నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమైంది సిస్టర్. నీ కోపానికి ఆ పల్లవి స్కిన్లెస్, అనుష బోన్లెస్. హే ప్రభు, హే రామకృష్ణ, జగన్నాథ, ప్రేమానంద.
హౌస్ లోన్ శాంక్షన్ చేయడానికి మీరు ₹1,00,000 లంచం డిమాండ్ చేశారని మధుసూదన్ గారు మీ మీద కంప్లైంట్ చేశారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.